యాడా ముందస్తు వాళ్ళకి అంత దమ్ముంటే డేట్ డిక్లేర్ చేయమని రాదా? నేనే అసెంబ్లీ రద్దు చేస్తా. నిజంగా అంత దమ్ముంటే రమ్మను రాహుల్, యు మీడియేట్. ఎందుకు పనికి మేళ నాకు అర్థం కాదు. ఇవన్నీ వాదనల కిందకి వస్తాయా? ఇవి ఆర్గ్యుమెంట్స్ ఇవి. గీ చిల్లర మాటలతో కేసీఆర్ని కొడతారా? నాకు అర్థం కాదు. ఈ దిక్కుమాలిన ఆరోపణలు, ఈ చిల్లర ముచ్చట్లు, ఈ కాయగూరకుడు మాటలు గివేనా? వీటితో మేము కేసీఆర్ని దెబ్బతీసి గింత కొరితే ఆలోచన ఉంటుంది. గింత కురుస మంచిది కాదు బ్రదర్. అది ఇవాళ మంచిగా పనిచేసినాం, తప్పకుండా మంచి ఫలితాలు వచ్చినాయి, ప్రజలు సంతోషంగా ఉన్నారు, అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారు. విప్లవాత్మకమైన దళిత బంధు తెచ్చినాం, వాళ్ళు అద్భుతంగా ముందుకు పోతున్నారు. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం బ్రహ్మాండంగా, దాని ఫలితాలు దేశానికి కనపడతాయి. ఇలా భయం ఏందండి? ఇప్పుడు కేసీఆర్ జాతీయ స్థాయిలో బయలు పెడితే మొత్తం రైతు బంధు ఇస్తా అంటాడు, దళిత బంధు ఇస్తా అంటాడు, మన కొంప మునుగుతుందని వాళ్ళ భయం. అంతే కదా, ఇంకేమున్నది? థ్యాంక్ యూ. ఇంకేం సార్? మల్లేశం గారు చెప్పండి. అంటే ఇప్పుడు దేశంలో నడిపించేది మల్లేశం సాబ్ ఒకటి చెప్పండి, మీరు సీనియర్ జర్నలిస్టు. బ్లాక్మెయిలర్ ప్రభుత్వమా లేకపోతే ప్రజాస్వామ్య ప్రభుత్వమా? బ్లాక్మెయిలింగ్ అనండి. మాతో మంచిగా ఉంటే ఇస్తాం, చక్కెర పోయేదా చాక్లెటా? నువ్వు గవర్నమెంటే, నేను గవర్నమెంటే, నీ ఇంట్రెస్ట్ ప్రజలే, నా ఇంట్రెస్ట్ ప్రజలే. ఆ విధానమే దిక్కుమాలిన విధానం. అట్లా మాట్లాడచ్చున్నానండి ఒక ప్రజాస్వామ్య దేశంలో? అంటే ఎంత భావదారిద్ర్యంతో కూడుకున్నటువంటి, ఎంత దివాలా కోరు విధానం అండి అది. నాతో ఉంటే మంచిగా చూస్తా, లేకపోతే మంచిగా కూడా అంటే మాట్లా ఒక యాజమాన్య బాధ్యతలో ఉన్న తండ్రి అనొచ్చు నా మాట? సార్ రాహుల్ సార్ దాని మీద ఇంకా సమీక్షించి నిర్ణయం తీసుకుంటాం. డెఫినెట్ గా రాహుల్ చెప్పింది మా దృష్టికి వచ్చింది. డెఫినెట్ గా మా అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. రైతు బంధు 100 ఎకరాలకు ఇవ్వడం సాధ్యమవుతుందా కాదా? రైతు బంధు ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు? వాస్తవానికి 100 ఎకరాలు ఉన్నప్పుడు రైతు బంధు అవసరమా? మీ సూచన ఏంది సార్? 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి మినిమం లిమిట్ పెట్టండి. చీఫ్ సెక్రటరీ గారు వారి పేరు, వారు ఇచ్చిన సూచన రాసుకోండి, ఎగ్జామిన్ చేద్దాం. సార్ సార్ హలో సీఎం సార్. ప్రమోద్ సీఎం గారు ఒక ప్రశ్న. ప్రమోద్ గారు भाई ये पहली बार केस नहीं है, ये आखिरी बार भी नहीं है. 2004 से लगातार वो प्रोग्राम होते जा रहे. वो सिलसिले में अभी ये सरकार भी वही निर्णय लिए. कोई चिंता करने का जरूरी नहीं है. हम लोग पूरा इसका पर्यवेक्षण करने वाले हैं. సీఎం గారు उमा प्लीज, उमा एनडीटीवी. My question is also related to the Raitu Bandhu thing. Are you thinking of a ceiling on Raitu Bandhu? This Raitu Bharosa scheme is only for tenant farmers, or landed farmers also once again need to apply so that you can review all the applications and know whether bigger land holdings will also be getting the same Raitu Bandhu as it continued till now. Uma, what is your out of your expense? What is your suggestion? Suggestion is that there should be a ceiling. It's not for me to suggest, it's for your government to decide. Yeah, you are part of the government. I am welcoming you to share your views in this government. Okay, I certainly believe that there should be a ceiling on Raitu Bandhu on the land ownership, because that's something that is draining your exchequer hugely. You will be able to implement many more of your promises to the poor if you go with Raitu. As of now, there is no ceiling. Definitely, we will discuss in the floor of assembly next budget session. Then we will take a call with building consensus with all opposition parties. Then we will take a final call.
పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, AMH టెస్ట్, RBS, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.